రోజులు 9 గడియల్లో అయిపోయాయి. ఉద్వాసన అంటారేంటమ్మా? అంటే రేపటి నుంచి నువ్వు నాతో ఉండవా? నీకిష్టమంటేనే కదమ్మా కష్టమైన ఉదయం 3 కల్లా లేచి నీ ముందు కూర్చున్నా. నీకిష్టమనేగా అమ్మా వంటకాలు వండి పెట్టి నచ్చిన పుష్పాలు వెతికి మరీ తెచ్చి అర్చించాను. నీకిష్టమనేగా అమ్మా త్రికాల పూజతో దీక్షగా నా వైపు చూడకపోతావా అని ఆరాధించా. నీకోసం నా కోపాన్ని వదిలేశా. నువ్వు చూస్తావనే భయంతోనేగా విమర్శలకు వెళ్ళలేదు, గొడవలకు వెళ్ళలేదు. క్రోధాన్ని, కామాన్ని, లోభాన్ని, మదాన్ని అన్నీ నువ్వున్నావు అనే నా దగ్గర కూడా రానివ్వలేదమ్మా. అనేవాళ్ళు చాలా అన్నారమ్మా. బాధ పెట్టేవాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు. పరిస్థితులు దాడి చేస్తూనే ఉన్నా. నాతో నువ్వున్నావు అనే ధైర్యం అన్నింటినీ మైమరపింపజేసిందమ్మా. ఉద్వాసన అంటారేంటమ్మా నీకు? అంటే రేపు ఉదయం లేచాక నాతో ఉండవా నువ్వు? మళ్ళీ కుళ్ళు,